అనేక జన్మల్లో అతని వంటి రాజు లేకపోయినను అతను తన దేవుని చేత ప్రేమింపబడిన వాడే ఇజ్రాయేల్ ఇజ్రాయేల్ అందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత ఆ ఆ సహా పాపము చేయించలేదా? అందుకనే వద్దన్నాడు దేవుడు అని చెప్తున్నాడు ఇక్కడ. సొలొమోను గుర్తుపెట్టాడు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న జ్ఞానులంతటిలోనూ ది బెస్ట్ ఆయన. హేమాహేబీల్లో ఈయనే నెంబర్ వన్. ఆయన కీర్తి ప్రతిష్టలు ప్రపంచం అంతా లోకమంతా తెలిసేటట్టుగా ఉన్న జ్ఞాని అని సొలొమోను. హృదయం ఈ అన్య స్త్రీలే కదా తిప్పేసింది అన్నాడు. అందుకని వద్దు, పెళ్లి చేసుకోకండి వాళ్ళని అంటున్నాడు. కాగా ఇంత గొప్ప కీడు చేయనట్లు, మనం దేవునికి విరోధముగా పాపం చేయనట్లు అన్య స్త్రీలను వివాహం చేసుకుని మీ వంటి వారి మాటలను మేము ఆలకించవచ్చునా అని అడిగి తిని, ప్రధాన యాజకుడును ఎల్యాషీబు కుమారుడైన యోయాదా కుమారుడు ఒకడు హోరోనీయుడైన సబ్బలటునకు అల్లుడాయను. సో శబాసిక వీళ్ళందరూ వీళ్ళని హేళన చేసిన వాళ్ళు ఏమేడు అల్లుడు అయ్యాడంట. అది చెప్పనా? బంధుత్వం కలిసిపోయింది, పెళ్లి చేసుకున్నారు. అల్లుడు అంటే కుమార్తెని ఇచ్చాడు. ఇక్కడ అర్థమైంది, క్లారిటీ వచ్చిందా? కుమార్తెని ఇచ్చాడు ఎల్లీషీబు. వివాహం చేసుకున్నాడు, అల్లుడు అయ్యాడు ఎల్లీషీబుకి ఈయన. అది జరిగింది. ఈయనేమో అన్యుడు, ఈయనేమో యూదుడు, దేవుని బిడ్డ. అవునా? వెళ్ళి అల్లుడితో అల్లుడు తెచ్చుకున్నాడు. దాన్ని బట్టి నేను అతని నా యొద్ద నుండి తరిమి తిని తరిమేసేటంట ఆయన. నా దేవా, వారు యాజక ధర్మమును యాజక ధర్మపు నిబంధనను లేవీల నిబంధనను అపవిత్రపరిచింది కనుక వారిని జ్ఞాపకం ఉంచుకోను. ఖచ్చితంగా నిబంధన మేరతే దాని పర్యవసానం తరతరాలు విడిచిపెట్టదు, వెంటాడుతుంది. ఖచ్చితంగా నిబంధన మేరతే దేవుడు ఏం మాత్రం కూడా క్షమించేవాడు కాదు. ఇలాగున వారి ఏ పరదేశంలోనూ కలియకుండా వారిని పవిత్రపరిచి ప్రతి యాజకుడును ప్రతి లేవిడును విధి ప్రకారముగా సేవ చేయనట్లు నియమించి తిని, మరియు కావలసి వచ్చినప్పుడల్లా కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసుకొని వచ్చినట్లుగా నేను నియమించి తిని అంటూ నేను చివరాకర్లో చూడండి, నా దేవా మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకోనము. సో చివరాకర్లో కూడా ప్రార్థన విజ్ఞాపన ముగింపు కూడా నెహెమ్యా గారు అంటే గొప్ప ప్రార్థన పరుడు. ప్రతిసారి నన్ను జ్ఞాపకం ఉంచుకో, ఎందుకంటే నేను నీ తట్టు తిరిగి నేను నీ చిత్త ప్రకారమే జరిగించానని, ప్రతిదీ నీకు విరోధముగా ఉన్న ప్రతి దాన్ని గుర్తించాను, దానన్నింటినీ నేను సరిచేశాను, దయతో నన్ను జ్ఞాపకం ఉంచుకో.